యేసుపాదమయ్య గారు, అయ్యా మీకు ఎన్ని సంవత్సరాలు అడగొచ్చా? 78. సింహం, హల్లెలూయా, పొగడతలేదయ్యా. తెలంగాణ వెళ్ళి ఇప్పటికీ ఆరు బయట మంచం వేస్తే ఆ యాప చెట్టు కింద పడుకొని వస్తాడు. ఇంకో రహస్యం చెప్పనా? కోటీశ్వరుడు వాళ్ళు పెట్టిన పచ్చడి మెతుకులు తిని సేవ చేసి వస్తున్నాడు. నేను మొన్న వర్షంలో కూడా ఫోన్ చేస్తే ఆయనే ఫోన్ చేశాడు. అయ్యా ఎలా ఉంది అయ్యా, వర్షం వచ్చింది నాయన, ఎలా ఉంది బాబు అని అడిగాడు. అడిగితే అయ్యా కొంచెం వర్షం వచ్చిందండి, ఇబ్బంది అయిందండి, మీరు ఎక్కడున్నారండి అన్నాను. అంటే కొంచెం తెలంగాణలో మీటింగ్ వచ్చాను అయ్యా, వర్షం వచ్చింది ఇక్కడ కూడా అంటున్నాడు. దగ్గర 80 సంవత్సరాలు మనిషి ఏమి తింటే ఏం పెడితే అదే తింటాడు, ఏ స్థితిలోనైనా ఉంటాడు. అది కదా ఆశీర్వాదం. 78 ఏళ్ళ మా నోళ్ళని దున్నపోతులాగా 30 ఏళ్ళు ఉన్నాయో 40 ఏళ్ళు ఉన్నాయో ఏసీ రూమ్ బుక్ చేశారా? మెనూ ఏంటి? చేపల, రొయ్యలా? రొయ్యలు గిట్టదో 4 చేపలు, అది షీపిష్. సముద్రపు చేపలు అయితేనే చెరువు గిట్టదో మనోడికి, బయటికి రాడు ఇంట్లో నుండి. ఆదివారం అమ్మో, నేను ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడుతున్నానా పాస్టర్ గారి విషయం? ఆరోగ్యం ఏది పడితే అది ఉరకాలి, పరిగెత్తాలి, అదే కదా ఆశీర్వాదం. నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో, నాకు అనారోగ్యం, నేను బయటికి వెళ్ళకూడదు, నాకు చాలా జాగ్రత్త కాపాడుకోవాలంటే త్వరగా పోయింది. అది తనను దాన్ని కాపాడుకోవాలనుకున్నటువంటి వాడు పోగొట్టుకుంటాడు. ఆరోగ్యం ఆశీర్వాదం, ఆరోగ్యం ఆశీర్వాదం. ఆర్థికపరమైన స్థితిగతులు కూడా ఆశీర్వాదమే. ఎందుకంటే కొన్ని పనులు ఇప్పుడు ఎన్ని డబ్బులు లేకపోతే ఎలా జరుగుతాయి? ఎవడు చూస్తాడు నా మొహం? ఈ మైకాన్ని చూస్తాడా, వీళ్ళు చూస్తారా? అవి ఉన్నాయి అనుకో, ఏయ్ కూర్చో అంటే కూర్చుంటాడు, లేదంటే ఏంటా డబ్బులు ఇవ్వలేదు అంటాడు. హల్లెలూయా. ఈరోజు వరకు 25 సంవత్సరాలండి నేను సేవకొచ్చి. ఈ 25 సంవత్సరాల్లో ఎవడైనా సరే నన్ను డబ్బుల దగ్గర ఏయ్ పాస్టర్ గారు డబ్బులే అన్నటువంటి వాడు ఒక్కడే ఉన్నాడండి. ఆడి సంగతి చెబుతాను నేనండి. నాకు ఇంటి అద్దె కట్టుకోవడానికి 450, ఒక్క నెల డబ్బులు ఇవ్వలా, డబ్బులు లేవు. 15 రోజులు ఎక్స్ట్రా అయింది. కోటయ్య పేరు కూడా చెబుతున్నాను కదా. వాళ్ళ కూతుర్లు ఇప్పుడు రక్షింపబడ్డారు, ఇక్కడే కూర్చున్నారు. వాళ్ళ కూతుర్లు అంటే తమ్ముడు కూతుర్లు. ఆయన పోయాళ్ళే ఉంటాడంటే. ఆయన వచ్చి నేను సైకిల్ వేసుకొని ఆయన వస్తున్నాడు, నాకు భయం వేసి చిన్నగా ముఖం తప్పించుకోవడానికి ఇలా వెళ్తున్నాను సైకిల్ తీసుకొని. అరే 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 పాస్టర్ అన్నాడండి. అనగానే మరి కాకాలి కదా, ఏంటండి అన్నాను. డబ్బులు ఎప్పుడు ఇస్తావు అన్నాడు. అబ్బా ఏం మాట అన్నాడండి. నాతో ఉన్న సిస్టర్స్, ఏయ్ నువ్వేంటండి, ఏంటి అరే పాస్టర్ అంటున్నావు, అరే పాస్టర్ అంటున్నావు అన్నాడు. నాకేమో మాట రావట్లే ఇంకా, ఎందుకంటే ఆయన డబ్బులు ఇవ్వాలి కదా. ఇప్పుడే ఆగండని ఒక అక్క దగ్గరికి వెళ్ళి 450 అప్పు తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నెల రాలా, 2వ నెల రాలా, 3వ నెల రాలా. వాళ్ళ అబ్బాయి వచ్చి తీసుకెళ్తున్నాడు. 4వ నెలలో అడిగాను, ఏంటండి మీ నాన్న 3 నెలల నుంచి రావట్లేదంటే, 3 నెలల క్రితమే మా నాన్నకు నోరు పోయిందండి అన్నాడు. కాళ్ళు చేతులు ఉన్నాయా అని అడిగాను. ఇవి బాగానే ఉన్నాయండి, విచిత్రం అండి, మా నాన్నకు నోరు వరకే పోయిందండి, పక్షవాతం వచ్చి అన్నాడు. అది ఎందుకు పోయిందో నాకు తెలుసులే అన్నాను. పాస్టర్ను తిట్టడం ప్యాషన్ అయింది నా బిడ్డల్లారా. మీ గతి పిచ్చి కుక్కల కంటే ఏనంగా ఉంటుంది. ఎందుకంటే పాస్టర్ మంచోడని కాదు మీరు తిట్టొద్దనేది. పాస్టర్ చెడ్డోడైనా పాస్టరు హెవెన్లీ గవర్నమెంట్ జాబు అవుతుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళందరూ మంచోళ్ళు లేరు, పోలీసు వాళ్ళందరూ చెడ్డోళ్ళు లేరు. ఎవడో ఒక బుద్ధి తక్కువ ఉంటాడు లంచం తీసుకున్న వాళ్ళు. పోలీసు వాళ్ళందరూ అరే అరే ఒరే పోలీసా అన్నామనుకో, ఎస్పీ గారు అన్నారనుకో, ఏదో ఒక వంకతో ఇరికించి లోపల పెట్టి ఎరగదీస్తాడు. అవునా కాదా?
ఎందుకంటే ఒక ఆయన పోలీసులు అంటే వాళ్ళందరూ ఒక డిపార్ట్మెంట్ కదండి, ఒప్పుకోదు కదా. అట్లాగే మన డిపార్ట్మెంట్ ఏంటి, ఇందులో ఒకడారో అదవలు ఉన్నారో నాకు తెలుసండి, దేవుడికి కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. ఒకళ్ళారో అదవలు ఉన్నాం లేరా? మరి ఆ యధవను బట్టి అందరిని అరే ఒరే అంటే పోతావు బిడ్డ, స్తోత్రం చెప్పాలి. ఆర్థికంగా కూడా దేవుడు, అది ఆశీర్వాదం. ఇంకా ఏం చెప్పాలి, ఏమున్నాయి ఆశీర్వాదాలు? బిడ్డల ఆశీర్వాదం కాదా? ఏమి ఆశీర్వాదం అండి బిడ్డలు. బిడ్డలంత ఆశీర్వాదం ప్రపంచంలో ఇంకొకటి నాకు కనిపించలేదు. ఒక తండ్రికి చేతికొచ్చిన కొడుకు ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, అవునా కాదా?